మొబైల్ దొంగలించాడన్న అనుమానంతో ఓ కూలీని 8 మంది వ్యక్తులు దారుణంగా చావబాదారు. రాడుతో కొట్టి ఏకంగా హత్య చేశారు. ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో చోటు చేసుకుంది. 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి రిమాండ్కు తరలించారు. అసలు ఏం జరిగిందంటే, కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా మిడిగేసి మండలం చంద్రభావి నగర్కు చెందిన మహిపాల్ అనే వ్యక్తి గత 8 నెలలుగా హిందూపురంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను రోజువారీ పని చేసుకుంటూ హిందూపురం పట్టణంలో ఉన్న సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్లో రాత్రి సమయంలో పడుకునేవాడు. ఈ నెల 23వ తేదీన వాసుకుమార్ అనే వ్యక్తి ఇదే బెడ్డింగ్ సెంటర్కు వచ్చి నిద్రించాడు. ఉదయం లేవగానే అతను మొబైల్ ఫోన్ కనబడలేదు. దీంతో పక్క బెడ్లో పడుకున్న వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మహిపాల్ పై అనుమానం పెంచుకున్నాడు. వెంటనే వాసుకుమార్ బిల్డింగ్ సెంటర్లో ఉన్న సురేష్, దాసరి బాలాజీ, బాలకృష్ణ అనే వారితో పాటు మరో 4గురితో కలిసి మహిపాల్ అనే వ్యక్తిని మొబైల్ ఫోన్ విషయంలో ప్రశ్నించడమే కాదు, అతడితో గొడవ పడ్డారు. అంతటితో ఆగకుండా 24వ తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాసుకుమార్తో పాటు మరో 7 మంది మద్యం సేవిస్తూ మహిపాల్ను చిత్రహింసలు పెట్టారు. వారి దెబ్బలు తట్టుకోలేక మహిపాల్ మొబైల్ ఫోన్ను వేరే వ్యక్తికి కుదువ పెట్టారని చెప్పాడు. దీంతో వెంటనే మహిపాల్ను తీసుకుని వాసుకుమార్ అతని స్నేహితులు హిందూపురం పట్టణంలోని కుదువ పెట్టిన చోటుకు వెళ్లి అడిగారు. అక్కడ ఎలాంటి మొబైల్ ఫోన్ లేదని తెలియడంతో అతన్ని అక్కడే మరోసారి కొట్టారు. తాను దెబ్బలకు తట్టుకోలేక అలా చెప్పానని, తనకు నిజంగా తెలియదని మహిపాల్ చాలా ప్రాధేయపడ్డాడు. అక్కడే ఉన్న తిరుమల వైన్స్ షాపు దగ్గర వాసుకుమార్, అతడి స్నేహితులు మద్యం సేవించి మరలా బెట్టింగ్ సెంటర్కు వచ్చి మహిపాల్ని చితకబాదారు. రాడుతో మహిపాల్ నుదిటిపై కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వారు మాత్రం స్పృహ కోల్పోయాడనుకుని అక్కడే పక్కన పడుకున్నారు. సాయంత్రం అయింది. ఎంతకు మహిపాల్ నిద్ర లేవకపోవడంతో నిందితులు దగ్గరికి వచ్చి చెక్ చేశారు. మహిపాల్ శరీరంలో ప్రాణం లేదు. మృతి చెందినట్టు నిందితులు గుర్తించారు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. బెడ్డింగ్ సెంటర్లో ఉన్న వ్యక్తులు వెంటనే ఈ విషయాన్ని 1 టౌన్ పోలీసులకు చెప్పారు. మహిపాల్ హత్యకు గల కారణాలను సేకరించారు. హత్య చేసి పరారైన 8 మంది నిందితులను ఆదివారం రోజు గుడ్డం ధోబీ ఘాట్ వద్ద అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు ఉన్నతాధికారుల సూచన మేరకు మరోసారి ఇలాంటి హత్యలు చేయాలంటే ఎవరైనా భయపడే విధంగా హిందూపురం పట్టణంలో నిందితులను ఊరేగించారు. అలానే బెడ్డింగ్ సెంటర్, వారు తాగిన వైన్స్ వద్దకు తీసుకెళ్లి వారి చేతే నిజాలు చెప్పించారు. మొత్తం హత్య జరిగిన విధానాన్ని సీన్ రీక్రియేషన్ చేశారు. నిందితులు 8 మందిని కోర్టులో హాజరుపరిచారు. మనకి 25 ఒక మర్డర్ జరిగింది సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్ హిందూపూర్లో అని రాత్రి 8 గంటలకల్లా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే వెళ్ళి ఆ సీన్ ప్రొటెక్ట్ చేసి ఎవరు చనిపోయిందని చూస్తే మహిపాల్ అని కర్ణాటక అతను, చంద్రభావి నగర్ తుమకూరు జిల్లా అని తెలిసింది. వెంటనే అక్కడ విచారించి సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలించి మృతుడి ఐడెంటిటీ కనుక్కున్నాం. తర్వాత మేము అక్కడ ఉండే వాళ్ళను విచారించాం. మాకు తెలిసిన విషయం ఏంటంటే 22వ తారీఖు సాయంత్రం వాసుకుమార్ అనే వ్యక్తి ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి అక్కడ బెడ్ తీసుకొని పడుకున్నారు. అతని పక్కనే ఈ మృతుడు మహిపాల్ అనే అతను కూడా ఉన్నాడు. 23 ఉదయం అతని ఫోన్ దొంగిలించినారు ఎవరో అని తెలుసుకున్నారు. ఫోన్ కనబడలేదు. పక్కనే ఉండే వాసుకుమార్ వచ్చి మన మహిపాల్ని అడిగాడు. నేను దొంగిలించలేదన్నారు. తర్వాత అదంతా వెతికాడు ఆ బెడ్డింగ్ సెంటర్లో. ఆ రోజు ఏమీ దొరకలేదు 23. మళ్ళా 24 ఉదయం నేను బెంగళూరుకి చెందినోడని వాసుకుమార్ నికారాపోర్ట్ పెనుగొండలో పనిచేస్తానని, తనకు ఆ సెల్ ఫోన్ అందులో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్, మేనేజర్గా ఉంటే కొంచెం మెటీరియల్ ఉందని చెప్పాడు. వెంటనే అక్కడ ఉండేటటువంటి సురేష్ అనే అతను అతనికి చెప్పింది ఏంటంటే, ఈ మహిపాల్ అనే అతను 3 నెలల నుంచి ఇక్కడే పడుకుంటాడు, ఇక్కడ లేబర్గా పనిచేస్తాడు, ట్రాక్టర్ డ్రైవర్గా అని చెప్పాడు. వాళ్ళిద్దరూ కలిసి అతన్ని కొట్టారు. ఇంకా ఒక 2 అక్కడ. వెంటనే ఆ రోజు సాయంత్రం
రాత్రి సాయంత్రం పనికి పోయి వచ్చిన తర్వాత కొట్టారు. 24 సాయంత్రం కొట్టిన తర్వాత నేను బోయపేటలో ఒక చోట పెట్టాను అని ఆ దెబ్బలకు తాళలేక మైపాల్ కర్ణాటక వ్యక్తి చెప్పాడు, చనిపోయిన మృతుడు. తర్వాత 25 ఉదయం వాళ్ళు ఎక్కడ పెట్టావో చూపిద్దామని వెళ్ళారు. పరిగి బస్ స్టాండ్ దగ్గర కొంచెం మందు బాగా తాగారు. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళి అక్కడ బోయపేటలోకి వెళ్ళారు. అక్కడ అడిగితే సెల్లు లేదని చెప్పారు. అక్కడ ఎందుకు చూపించలేదంటే చనిపోయిన వ్యక్తి మైపాల్ చెప్పాడు, నేను దెబ్బలకు భయపడి చెప్పానని. వెంటనే అక్కడ మళ్ళా మందు తాగారు. ఆ వాసుకుమార్ డబ్బులు లేకపోతే అతని భార్య అకౌంట్ నుంచి రవి అనే అతనికి 1000 రూపాయలు ఫోన్పే చేసి తెప్పించుకొని డబ్బులు తాగారు. తాగిన తర్వాత నేరుగా ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి పగలందరూ అక్కడ ఎవరు లేరు. అప్పుడు వాసుకుమారు, సురేష్, బాలకృష్ణ అని ఒక అతను తలతో కొట్టి ఇక్కడ ముగ్గురు వీళ్ళు ఈ మైపాలను కొట్టి ఇచ్చారచ్చ కొట్టారు, బాగా కట్టెత్తుకొని. ఆ దెబ్బల వల్ల అతను చనిపోయాడు. ఆ విషయాన్ని పోలీసులకు చెప్తే చూసాం. వెంటనే అన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజ్లన్నీ పరిశీలించాం. క్లియర్గా కొట్టిన వాళ్ళందరినీ చట్టపరిధిలోకి తేవాలని అలా గట్టి ప్రయత్నాలు చేశాం. దానికి వాళ్ళు ఇక్కడ నిన్న సాయంత్రం 4 గంటలకు మన గుడ్డం దగ్గర చెరువులో మాకు దొరికారు. ఆ 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే చట్టాన్ని ఏ ఒక్కరు చేతుల్లోకి తీసుకున్నా, తాగినామని 1-2 దెబ్బలు వేసినా అది చట్ట ప్రకారం తప్పు కాబట్టి, కొట్టడం తప్పు కాబట్టి, విచక్షణారహితంగా కొట్టినా, 4 దెబ్బలు కొట్టినామనుకున్నా, తలతో గుద్దినామనుకున్నా, తాగి ఉన్నామని చెప్పినా ఇవేవి చట్టానికి సంబంధం లేదు. అందరినీ అరెస్ట్ చేశాం. ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది. మర్డర్ అంటే కొట్టినందువల్ల బాగా చనిపోయాడు. ఇక్కడ కట్టితో కొట్టారు, తలతో డిచ్చి కొట్టారు. ఇక్కడ చీలి ఉంది, బ్లడ్ కూడా కొంతమే వచ్చింది. కొట్టిన వ్యక్తులు కూడా చనిపోయినాడనే ఆలోచన తెలియదు, పడుకున్నారు. అతను పడుకున్నట్లే చనిపోయాడు. మధ్యాహ్నం కొట్టి ఉంటే సాయంత్రం వరకు ఆ వ్యక్తి చనిపోయాడని కూడా ఎవరికి తెలియదు. సాయంత్రం డౌట్ వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెళ్ళాం. ఏ టైం అక్కడ ఎవరూ ఉండరు కాబట్టి, చనిపోయింది కూడా వాళ్ళకు తెలియదు కాబట్టి, ఎప్పుడైతే చనిపోయారని తెలిసిన వెంటనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ మృతుడు ఏం పని చేస్తుండేవాడు? ఆ బెడ్డింగ్ సెంటర్కి ఆ రోజు ఎందుకు రావాల్సి వచ్చింది సార్? మృతుడు గత 8 నెలలుగా కర్ణాటక నుంచి వచ్చి మన హిందూపూర్లో పరిగి బస్ స్టాండ్ వద్ద చిన్న మార్కెట్లో కూలీ పని చేసుకుంటాడు. అతనికి ఒక కొడుకు, కూతురు ఉంది. భార్య కూడా అక్కడే ఉంటుంది, చంద్రబావి నగర్, మన మిడిగెస్సి ఏరియా. అక్కడి నుంచి ఇక్కడ 8 నెలలుగా పని చేసుకుంటూ తనకు వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. తన బిడ్డను గౌరబెదనూరులో చదివించుకుంటాడు. కొడుకుని హాస్టల్లో వేశాడు. భార్య కూడా కూలీ పని చేస్తుంది. 8 నెలలు అక్కడ ఉండేదాని వల్ల అతని పక్కనే పడుకొని సెల్లిపోయిన దానివల్ల అతన్ని అనుమానించారు. దానివల్ల కొట్టారు. చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం, కొట్టడం తప్పు అని మా తరఫున క్లియర్గా చెప్తున్నాం. ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వీలు లేదు.